హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్. అక్షయ్ గార్మెంట్స్ వచ్చేసి హైదరాబాద్ లో హైట్ నగర్ లో ఉంది. మన లొకేషన్ వచ్చేసి బస్ స్టాండ్ కి ఎదురుగా గాంధీ బొమ్మ గల్లీ ఉంటుంది. జస్ట్ ఒక 200 మీటర్స్ రేడియస్ లో లెఫ్ట్ సైడ్ అక్షయ్ గార్మెంట్స్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మన సేల్స్ ఉంటుంది. మిగతా అన్ని ఫ్లోర్లలో వచ్చేసి స్టిచ్చింగ్ మొత్తం ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది. పర్టికులర్ గా ఈ ఫ్లోర్ వచ్చేసి స్టిచ్చింగ్ యూనిట్ అండి. జనరల్ గా ఫ్యాబ్రిక్ రాగానే కటింగ్ అవుతుంది. కటింగ్ తర్వాత ఇక్కడికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ ఒక్కొక్క పర్సన్స్ ఒక్కొక్క వర్క్ చేస్తారు. అంటే బటన్ ఒకరు, కాజా ఒకరు, ప్యాకెట్ ఒకరు, పట్టి ఒకరు, లోడింగ్ ఒకరు, అట్లా అన్ని డిఫరెంట్ ఆపరేషన్స్ అన్ని డిఫరెంట్ సపరేట్ గా అవుతుంటాయి. మీరు మిషన్ మీద చూడొచ్చు. ఇక్కడ చూడండి, కఫ్ రెడీ చేస్తున్నారు, ఒకరు కాలర్ చేస్తారు, లోడింగ్ అవుతుంటుంది. అన్ని డిఫరెంట్ ఆపరేషన్స్ అవుతుంటాయి. చూడండి, ఇది కాలర్కి సంబంధించింది, స్లీవ్ లోడింగ్, జాయింట్ అనమాట, అది హ్యాండ్స్. ఇట్లా అన్ని డిఫరెంట్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు బటన్, కాజా, బాల్టెక్ ఉంటే బాల్టెక్ ఆపరేషన్స్ అవుతాయి. అది అటు సైడ్ ఉంటుంది, అది కూడా చూద్దాం పదండి. మెయిన్ మన దగ్గర వచ్చేసి క్వాలిటీ మీద ఫోకస్ ఉంటుంది. ప్రొడక్షన్ లో ఎక్కడ కాంప్రమైజ్ కాము. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కూడా అడ్వాన్స్ మేడ్ ఇన్ జపాన్ మిషనరీ. ఆల్మోస్ట్ ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో ఏదైతే మిషనరీ వాడతారో మన దగ్గర ఆ మిషనరీ వాడతాము. బటన్, కాజా ఎవ్రీథింగ్ లాక్ అవుతుంది. బటన్ ఉడేది అలా ప్రాబ్లం ఏమి ఉండదు. జనరల్ గా మార్కెట్ లో రెడీమేడ్ అంటే బటన్స్ ఊడిపోతాయనే కంప్లైంట్. మన దగ్గర షెట్ ఉన్నంత కాలం బటన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం వాడే ఎక్విప్మెంట్ అలాంటిది. ఈవెన్ ఆపరేటర్స్ ఆల్సో వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్. చూడండి, ప్రతి మిషన్ మీకు బ్రదర్ మిషన్స్ ఉంటాయి. ఇవన్నీ అడ్వాన్స్డ్ అనమాట. సో క్వాలిటీ ఎలా వస్తుందంటే మనం వాడే ఎక్విప్మెంట్ అలానే ఉంటుంది. మన ఈవెన్ స్టాఫ్ కూడా వెరీ ఎక్స్పీరియన్స్. దీంతో పాటు మనం ప్యాటర్న్ లో కానీ, ఫ్యాబ్రిక్ సెలెక్షన్ లో కానీ, న్యూ డిజైన్ మార్కెట్ లోకి ఏదైనా వచ్చిందంటే మిల్ నుంచి ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. దాన్ని శాంపిల్ రెడీ చేస్తాం. శాంపిల్ అప్రూవ్ కాగానే దాన్ని స్టిచ్ చేసామా మార్కెట్ లోకి రిలీజ్ చేసి అందరికంటే ముందు ప్రొడక్ట్ మార్కెట్ లో ఉండేలాగా మనం ప్లాన్ చేస్తాము. మన సక్సెస్ కి కూడా మెయిన్ రీజన్ అదే, క్వాలిటీ మనం కంపల్సరీ మెయింటైన్ చేస్తాము. న్యూ కలెక్షన్స్, ఆల్ వెరైటీస్ మార్కెట్ లో ఏదైనా ఐటమ్ కావాలి అంటే ఇమీడియట్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఐటమ్ కూడా మనం రెడీ చేపిస్తాము. సో మన అక్షయ్ గార్మెంట్స్ లో ఒక కస్టమర్ కి 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది మా దగ్గర నుంచి ఒక 15 years నుంచి కంటిన్యూ తీసుకెళ్తున్న ప్రతి కస్టమర్ మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అదే. ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా మీరు 100% ఆ సాటిస్ఫాక్షన్ అనేది మేము ఇవ్వగలుగుతాం మీకు. ప్రొడక్షన్ చూడండి, మా దగ్గర ఎనీ టైం ఒక మినిమం 20-30 వేల పీసులు రెడీగా ఉంటాయి. చూడండి, ఫ్లోర్ మీద అంతా డిఫరెంట్ ఐటమ్స్, ప్లేన్, చెక్స్, స్ట్రైప్స్, అన్ని రకాల ఐటమ్స్ ఎనీ టైం రెడీ ఉంటుంది. వైట్ లో కూడా సపరేట్ ఐటమ్స్ ఎప్పుడు 3-4 ఐటమ్స్ రెడీ ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ బటన్ కి, కాజాకి మార్కింగ్స్ అనమాట. ఎంత డిస్టెన్స్ లో ఉండాలి, ఎన్ని బటన్స్ ఉండాలని మార్కింగ్ చేసుకుని సైజ్ ప్రకారంగా ఆ గ్యాప్ తో మార్కింగ్ చేసి తర్వాత డిఫెన్స్ రాకుండా బటన్ అటాచ్ చేస్తారండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మళ్ళీ ట్రిమ్మింగ్ అండ్ వాషింగ్, ఫినిషింగ్ వర్క్స్ ఉంటుంది. ఓన్లీ స్టిచ్చింగ్ అనమాట, ఇంటర్మీడియట్ వర్క్. దీని తర్వాత డైరెక్ట్ ఫినిషింగ్ అనమాట, వాషింగ్ లోకి వెళ్ళిపోతాయి. మనకి ఇంకో సెక్షన్ కూడా ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. ఈ ఫ్లోర్ లో మనకున్న సపరేట్ సెక్షన్ అండి. ఇందులో కూడా పార్ట్ వైజ్ లైన్ సిస్టమ్ అంటారు. లైన్ సిస్టమ్ ప్రకారంగా ఒక లైన్ కంటిన్యూగా 2 లైన్స్ ఉన్నవి కంటిన్యూగా రన్ అవుతుంటాయి. ఇందులో కూడా క్వాలిటీ ఐటమ్ అనేది 100కి 100%. మీరు బెంగళూరు తీసుకోండి, అహ్మదాబాద్ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, యూ కెన్ నేమ్ ఇట్, ఆ క్వాలిటీ మన దగ్గర దిగుతుంది. ప్యాటర్న్, క్వాలిటీ, ఎవ్రీథింగ్ నో కాంప్రమైజ్ ఉంటుంది. చూడండి ఒకసారి, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇన్ లైన్ విత్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది. ఇక్కడంతా వైట్ అవుతుంది చూడండి, చాలా నీట్ గా ఉంటుంది. ఇంత హైజీనిక్ నీట్నెస్ అనేది మీరు ఎక్కడ చూడలేరు. మిషన్ కూడా అంతా బ్రదర్ మిషన్ ఉంటుంది చూడండి, అడ్వాన్స్డ్ మిషన్ ఇదంతా. ఓకే, నెక్స్ట్ మనం ఫినిషింగ్ అనేది చూద్దాము. తర్వాత ఫైనల్ గా మన దగ్గర ప్రొడక్ట్ ఏమున్నాయి అవి ఒకసారి చూద్దాం. ఈ సెక్షన్ వచ్చేసి ఫినిషింగ్ సెక్షన్, క్యూసీ అండ్ ఐరన్ ప్యాకింగ్ డిస్ట్రిబ్యూషన్ సెక్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు వైట్ షర్ట్స్ మన లెనిన్ ఇప్పుడు ప్రెసెంట్ గా రెడీ అవుతున్నాయి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే స్టిచ్చింగ్ ప్రాపర్ గా ఉందా, ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, స్ట్రెయిన్స్ ఉన్నాయా, మెజర్మెంట్ ప్రాపర్ గా ఉందా లేదా, లేకపోతే ఎక్కడైనా డ్యామేజెస్ ఉన్నాయని క్లియర్ గా చెక్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉందంటే రిజెక్ట్ లో పడేస్తారు. అంత ఎవ్రీథింగ్ ఓకే అంటే క్యూసీ పాస్ నెక్స్ట్ సెక్షన్ కి వెళ్ళిపోతుంది. ట్రిమ్మింగ్ అయిపోయిన తర్వాత మనం క్లీన్ గా వాష్ చేస్తాము. వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐరన్ తర్వాత ప్యాకింగ్, అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ కి వెళ్ళిపోతుంది. సో మన దగ్గర డ్యామేజెస్ రావు, క్వాలిటీ బాగా వస్తుంది. ఎందుకంటే క్యూసీ లెవెల్స్, వీళ్ళు ప్రతి పీస్ మీరు చూడండి తరోగా చెక్ చేస్తారు. ఎవ్రీ పార్ట్ తరోగా చెక్ చేస్తారు. స్టిచ్చింగ్ కానీ, బటన్, కాజా ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు. అన్ని ఓకే ఉంటేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. లేదంటే పీస్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రెడీ అవుతుంది, లేదంటే రిజెక్టింగ్కి వెళ్ళిపోతుంది. సో ఇది మెయిన్ అనమాట. మన సక్సెస్ ఏంటంటే క్వాలిటీలో 100% మనం కాంప్రమైజ్ కాకుండా దాని మీద కాన్సన్ట్రేషన్ తో వర్కౌట్ చేస్తాం కాబట్టి కస్టమర్ కి డ్యామేజెస్ రావు, క్వాలిటీ ఐటమ్ వస్తుంది. మీరు అమ్మిన తర్వాత కూడా మీకు ఆ కంప్లైంట్ అనేది రాదు. ఇది వచ్చేసి స్టీమ్ ఐరన్ అండి, వాక్యూమ్ తో ఉంటుంది. ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది.
స్టీమ్ కింద అది పుల్లింగ్ తో కలిపి పీస్ ఇలా గట్టిగా పట్టుకుంటుంది కదలకుండా, కాబట్టి ఫినిషింగ్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇదే ఐరన్ బయట చేస్తే రాదు. ఇక మన ప్రొడక్షన్ లో వర్క్ ఎలా అవుతుంది, క్యూసీ ఎలా అవుతుంది, ఫినిషింగ్ ఎలా వెళ్తుంది అని డిఫరెంట్ ప్రాసెస్ లో మనం చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి రెడీ స్టాక్, అంటే రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ శాంపిల్ పెట్టేసి కస్టమర్ చూపించి వాళ్ళు ఇష్టపడితే డిస్పాచ్ పెడతాం అనమాట. ఈ సెక్షన్ వచ్చేసి మెయిన్ సేల్ సెక్షన్. ఇందులో రెడీ ఉన్న స్టాక్ మన దగ్గర శాంపిల్ లాగా ఇలా డిఫరెంట్ ఉన్న ఐటమ్స్ అన్ని పెడతాము. కస్టమర్ కి నచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసి వాళ్ళకి డిస్పాచ్ ఇస్తాము. మనం ఒకటి చూపించి ఒకటి ఇవ్వడం అలా ఉండదు. 100% మన దగ్గర ఏదైతే రెడీ స్టాక్ ఉందో అది ఇక్కడ హ్యాంగ్ చేస్తాము. సో కస్టమర్ చూసుకోవచ్చు, వాళ్ళకి నచ్చిందంటే మనం డిస్పాచ్ ఇస్తాం. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 200-300 పీసెస్ డిఫరెంట్ వెరైటీస్ లో ఉంటుంది. అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి, అన్ని సైజెస్ ఉంటాయి మన దగ్గర. కలర్స్ కూడా చూడండి, అన్ని యూనిక్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటుంది మన దగ్గర. ఇందులో మీరు ప్రింట్, చెక్స్, ప్లేన్, లైక్రా, నాన్ లైక్రా ఎవ్రీథింగ్ మన దగ్గర రెడీ ఉంటుంది. పార్టీ వేర్ అంటే పార్టీ వేర్, రెగ్యులర్ వేర్ అంటే రెగ్యులర్ వేర్, ఎనీ అంటే మాకు కొన్ని కాటన్స్ ఉంటాయి, అది ఎనీ టైం వాడచ్చు. వింటర్ వేర్ కూడా సపరేట్ ఉంటుంది, సమ్మర్ వేర్ కూడా సపరేట్ ఉంటుంది. అన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉంది. ఒకసారి డీటెయిల్ లోకి వెళ్దాం. చూడండి, ప్రింట్స్ లో కొంచెం ఫ్యాన్సీ ఐటమ్, ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో డాబీస్ ఇవి. ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, 7-8 కలర్స్ ఉంటాయి. నచ్చిన కలర్స్ పిక్ అండ్ చూస్ చేసుకోవచ్చు. దీని తర్వాత ప్రింట్ లో స్ట్రెచబుల్ వస్తుంది చూడండి. డాబీలో సెల్ఫ్ డిజైన్స్, ప్రతి దాంట్లో మినిమం ఒక 6-8 కలర్స్ మినిమం ఉంటాయి. 12 కలర్స్ కూడా వెళ్ళే ఉంటాయి. షోబర్ లుక్ ప్రింట్స్, ఇవి మన మార్కెట్ లో సదాబహార్ అనే వాళ్ళు వాడతారు. అంటే ఎనీ టైం, ఎనీ సీజన్, ఎనీ ఏరియాలో అమ్మొచ్చు. ఇది 360 రోజులు నడుస్తూనే ఉంటుంది. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి, M నుంచి 3XL వరకు మన దగ్గర రెడీ ఉన్నాయి. ఇప్పుడు వైట్ లో కూడా ఇవ్వండి, సెల్ఫ్ డిజైన్స్ సూపర్ కలెక్షన్ ఉంది మన దగ్గర. దీంతో పాటు ఇట్లా లెనిన్ లో కూడా డిఫరెంట్ ఫ్యాన్సీ కలెక్షన్ ఉంటుంది. వీటితో పాటు మీకు టోటల్ డిఫరెంట్ ఇలా సెల్ఫ్ డిజైన్స్, స్ట్రెచబుల్ లో కూడా ఫ్యాన్సీ, పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు ఈ టైపు. చూడండి, కలర్స్ కూడా ఇందులో మినిమం 9 కలర్స్ ఎనీ టైం రెడీ ఉంటాయి మన దగ్గర. మళ్ళీ ప్రింట్ లో ఫ్యాన్సీ చూడండి, ఆల్ ఓవర్ ప్రింట్, ఇది సూపర్ కలెక్షన్. ఇందులో కూడా మీకు లెనిన్ లో కూడా ఎలా వస్తుంది చూడండి. ప్రింట్స్ లో శాంపిల్ మీకు కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను, చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. దీని తర్వాత మళ్ళీ సెల్ఫ్ డిజైన్ డాబీలో ఇలా కలర్స్ చూడండి, యూనిక్ ఐటమ్ ఇది. స్టాండింగ్ స్టైప్స్ టైప్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది. ఇందులో కూడా మినిమం 8-9 కలర్స్ చూడండి, ఇలా వస్తాయి చూడండి. అన్ని డిఫరెంట్ కలర్స్. కస్టమర్కి ఏ కలర్ కావాలని ఇస్తాం, కలర్ చాయిస్ ఉంది. అన్ని కలర్స్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలా కూడా చూడండి, ఇందులో కూడా కలర్స్ ఉంటాయి. ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోవచ్చు. సైజెస్ కూడా జనరల్గా మనం అన్నిట్లో ML, XL అండ్ XXL మెయింటైన్ చేస్తాము. కస్టమర్ ఏ కలర్ కావాలంటే అది తీసుకోవచ్చు. ఇదైతే మిలిటరీలో కార్గో టైప్ అంటారు. ఇది కూడా ఎనీ టైం మన దగ్గర రెడీ ఉంటుంది. చెక్స్, బ్రాడ్ చెక్స్ ఉంటుంది, స్మాల్ చెక్స్ ఉంటుంది. వాళ్ళు డిఫరెంట్ కలెక్షన్ మన దగ్గర ఉన్నాయి. ఇది ప్లెయిన్, కొంచెం ఫార్మల్ లుక్ లో ప్లెయిన్స్ అనమాట. ఆఫీస్ గోయింగ్ కానీ రెగ్యులర్ యూస్ బాగా యూజ్ అవుతాయి. ఇందులో కూడా మన దగ్గర కలెక్షన్ సైజెస్ ఉన్నాయి, అండ్ కలర్స్ కూడా ఉన్నాయి. మన దగ్గర వెరైటీలో కూడా స్లిమ్ ఉంది, రెగ్యులర్ ఫిట్, 2 ఫిట్టింగ్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి రెగ్యులర్ ఫిట్ అండి, సైజ్ పెద్దగా ఉంటుంది బ్రాండ్. సో ఎవరికి ఏ ఫిట్టింగ్ నడిస్తే తీసుకోవచ్చు, మన దగ్గర అది కూడా ఉంది. ఇక స్ట్రైప్స్ లో లెనిన్ స్ట్రైప్స్ ఇలా డిఫరెంట్ కూడా ఉంటాయి మన దగ్గర. ఎనీ టైం ML, XL, XXL, 3XL వరకు కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు స్టాక్స్. మినిమం ఒక 15 కలర్స్ ఉన్నాయి ఇందులో, చిన్న లైన్లు, పెద్ద లైన్లలో డిఫరెంట్ వేరియేషన్ తో. దీని తర్వాత మన దగ్గర కాటన్ ప్యాంట్లు ఉన్నాయి, ఫార్మల్ ప్యాంట్లు ఉన్నాయి, జీన్స్ కూడా ఉన్నాయి. అందులో కొన్ని వెరైటీస్ మీకు చూపిస్తాను. ఇవి పోలో ఫిట్ లో యాంకిల్ లెంత్, ఇవి మినిమం 24 కలర్స్ మెయింటైన్ చేస్తున్నాం. 999 అలా, లేకపోతే 888 అలా. కస్టమర్స్కి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ తీసుకోవచ్చు. 8 కలర్ కావాలంటే 8 కలర్ తీసుకోవచ్చు, 18 కలర్స్ కావాలంటే 18 కలర్స్ తీసుకోవచ్చు. ఈ యాంకిల్ లెంత్ ప్రజెంట్ మార్కెట్ లో హార్ట్ కేక్ లాగా రన్ అవుతుంది. మన దగ్గర ఎనీ టైం మినిమం 5,000 నుంచి 10,000 పీసులు రెడీగా ఉంటుంది. సైజెస్ కూడా 28 నుంచి 38 సైజ్ మినిమం ఎప్పుడైనా ఉంటుంది. ఇందులో సైజ్ చాయిస్ కావాలని మీకు ఇవ్వగలుగుతా. ఇందులో డిఫరెంట్ రేంజెస్ అనమాట. ఫ్యాబ్రిక్ ని బట్టి, క్వాలిటీని బట్టి ప్రైసెస్ వేరీ అవుతుంటుంది. ఏంటంటే వీడియోలో ప్రైస్ ఎందుకు చెప్పట్లేనంటే, మేము ప్రైస్ రివీల్ చేసామంటే మళ్ళీ మీ రీటైల్ కస్టమర్స్ కూడా చూస్తారు. సో వాళ్ళ ప్రైస్ తెలుస్తుంది కాబట్టి మీకు అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకోసం స్పెషల్గా రేట్లు చెప్పట్లే, అనే డిఫరెంట్ అనమాట ఇవి యాంకిల్ లెంత్ లో. ఓకే, దీంతో పాటు మన దగ్గర జీన్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అందులో కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇవన్నీ 100% కాటన్, స్ట్రెచబుల్ లో నిట్టెడ్ ఫ్యాబ్రిక్స్. కలర్ పోవడం, సింక్ అవడం ఏ ప్రాబ్లం ఉండదు. ఇవి కాకుండా క్యాజువల్స్,
100% కాటన్లో. ఇది చూడండి, ఇందులో కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటుంది. ఏమైనా ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ ఉంటే మీ షాప్ విజిటింగ్ కార్డ్ పెట్టండి, మా దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఐటమ్స్ అనేది నేను క్యాటలాగ్ షేర్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ ఉంది, అది ఫాలో అయినా కూడా మీకు తెలుస్తుంది. ఈవెన్ కార్గోలో కూడా ఉన్నాయి కాటన్లో. ఇట్లా ప్రింట్ టైప్లో కూడా మన దగ్గర ఉన్నాయి. ఎవరికైనా ఐటమ్ రిక్వైర్మెంట్ ఉంటే ఆర్డర్ చేసుకోండి. ఆర్డర్ ఎలా చేసుకోవాలంటే మా వాట్సాప్ నెంబర్ కింద వీడియోలో ఉంటుంది. దానికి మీరు మీ విజిటింగ్ కార్డ్ పెట్టారంటే మేము వాట్సాప్ ఛానల్ లింక్ కానీ క్యాటలాగ్ లింక్ అని మీకు షేర్ చేస్తాము. అందులో మీకు ఏ ఐటమ్ కావాలో అందులో యాడ్ చేస్తే మేము దాని ఎస్టిమేషన్ మీకు పంపిస్తాం. పేమెంట్ చేసినాక ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. మినిమం ఒక 50 పీసుల పైన ఆర్డర్ ఉంటే మేము పంపేయగలుగుతాం ఎక్కడికైనా. సో ఆ లోపు ఉంటే కొంచెం కష్టం అవుతుంది, ట్రై చేసాం బట్ కొంచెం కష్టం అవుతుంది. ఒక 50 పీసుల పైన ఉండేలాగా చూసుకోండి. ఈజీగా 1 డేలో మీకు డిస్పాచ్ చేస్తాం మేము.